హరిశంకర్ గారు కూడా చేసింది ఏదో ఉత్సాహంతో ఎదుటి అభిమాని అడిగడానికి కేవలం తదాస్తు అని చెప్పి అన్నారు అంతే. తదాస్తు అనడం వల్ల సరే అలానే జరగని అని చెప్పి, అంటే ఆయన ఉద్దేశం ఏం లేదు. మహేష్ బాబు గారు రేపు పొద్దున మహేష్ బాబు గారితో కూడా సినిమా తీస్తారు. ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారికి కాదు, ఇంతకుముందు లేదు మన రవితేజ గారితో కూడా చేశారు. రవితేజ గారి సినిమా పోయింది, మరి అప్పుడు ఏమైనా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వచ్చి కాపాడిందా సార్ మేము పైకి తీసుకొస్తామని చెప్పేసి? ఏదో ఉత్సాహం అంతే. అభిమాని అడిగిండు తదాసు సరే అలానే కానీ అని చెప్పేసి, తను కావాలని ట్వీట్ చేస్తే అది వేరు. దాన్ని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు ఒక మాట, అది అనుకోకుండా మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది, దానికి నేను సారీ చెప్తున్నాను అని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. ఇంకా అంతా జరిగిన తర్వాత ఒకటండి, ప్రభాస్ గారికి మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యూనిటీ దిశగా ఉంటారు. ఈ మాటలు ఎవరైతే బయటకు తీస్తున్నారో వాళ్ళు కావాలని రెచ్చగొట్టే వాళ్ళు నిజంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాదు. అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఒక పాయింట్ తీస్తున్నారు ఏంటంటే, మీరు ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు ఫ్యాన్ వార్స్ ని ఇంకా కూల్ చేయాలి కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? హరీష్ శంకర్ గారిది ఒకటే మెంటాలిటీ అండి, ఏ సినిమా అయితే తీస్తారో ఆ సినిమాకి ఏ హీరో ఉన్నారో ఆయనే తనకు అభిమాన హీరో. అప్పుడు ఆయన ఈ మాట ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, భయ్యా నాకు ఆ హీరో ఈ హీరో అంటే ఏం లేదు, నా సినిమాని హిట్ చేసేవాడే నాకు హీరో. ఆ హీరో హిట్ కావాలి, ఆయన అభిమానులు నా దగ్గర రావాలి. అది రేపు పొద్దున మహేష్ బాబు గారి సినిమా తీసినప్పుడు ఆయన ఇదే మాట చెప్తారు, అందులో డౌట్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎక్కడ నుంచి చూసినా కూడా సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో దురంధర్ 2 సినిమా అదే రోజు ఉంది, అది ఫుల్ కాంపిటీషన్ అంటున్నారు. ఇంకోవైపు ఈ విధంగా ఫ్యాన్ వర్డ్స్, ఇన్ని సమస్యల మధ్యలో సినిమా నిలబడగలుగుతుంది అంటారా? లేదు, దురంధర్ 2 అనేది మనకు పైన అంటే హర్యానా, ఈ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఈ నార్త్ సైడ్ అయితే ఉంది, కానీ ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల మాత్రం క్లియర్ గా పవన్ కళ్యాణ్ హవానే నడుస్తుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవి 4 కూడా మంచి పట్టున్నాయి. సో ఇక్కడ అయితే రికార్డులు మనకు ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఎవరెంత కోపంగా ఉన్నా, ఎన్ని అడ్డకట్లు ఉన్నా సినిమా మాత్రం ఖచ్చితంగా. ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఇంతకుముందు చెప్పాను, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇటువంటి పుకార్లు ఏవి పట్టించుకోరు. వాళ్ళు కోరుకునేది ఒకటి, ఏ హీరో అయినా కానీ మా హీరోని మేము ఖచ్చితంగా సినిమాని హిట్ చేయాలని చెప్పి అనుకుంటామని చెప్పి అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో కేవలం వారు లేపుదాము, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడతామని చెప్పి అనుకుంటారు అంతే. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకటే విన్నతండి, ఈవెన్ మీరు హరీష్ శంకర్ గారిని కలిసినా కూడా ఆయన ఒకటే మాట అంటారు, నాకు ఆయన హీరోని ఈయన హీరోని, ఏ సినిమా అయినా నాకు ఒకటే. మీరు నా అభిమానులు అంటే ఆయన అభిమానులు కూడా నా అభిమానులే, ఆయన అభిమానులు కూడా నేను అభిమాని అని చెప్పి అనే రకం హరీష్ శంకర్. సో మనం చేయాల్సింది ఒకటేనండి, ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫస్ట్ డే నాడు కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులు బద్దలేలా హిట్ చేయాలి. థ్యాంక్ యూ.